హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ఆధార్ యాప్ ద్వారా మనము మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ అడ్రస్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలి. అది పూర్తయిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ యాప్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా కనబడుతుంది మనకు. ఇలా క్యూఆర్ కోడ్ అయిన తర్వాత దీనిలో మనం బయోమెట్రిక్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మన పిన్ కూడా పెట్టుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పిన్ కూడా ఓపెన్ అవుతుంది, పిన్ కొట్టమని. దాని తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అండ్ అడ్రస్ అనేది అప్డేట్ అనేది ఉంటుంది. ఇలా మనం ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు ఈ యాప్ లో. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత మీకు ఓల్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ముందు ప్రెజెంట్ ఉంది, అది ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది, అది వెరిఫికేషన్ అయిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు దీనికి ఒక చార్జెస్ అనేది ఉంటుంది, 75 రూపీస్ అనేది పే చేయాలి. చార్జెస్ అనేది చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్ అనేది అప్డేట్ అనేది వస్తుంది. ఇలా మీకు అప్డేట్ చేసిన తర్వాత 24 అవర్స్ లో మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే మీకు ఈ 75 రూపీస్ అనేది మీకు రిటర్న్ మీ అకౌంట్ లో పడిపోతుంది. దాని తర్వాత అడ్రస్ కూడా సేమ్, అలాగే అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనేది ఉంటుంది కదా, అలా దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు మై డాక్యుమెంట్స్ అంటే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏదైనా అడ్రస్ ప్రూఫ్ పెట్టాలనుకుంటే దానికి అందులో డాక్యుమెంట్ అటాచ్ చేసి మళ్ళీ దాని తర్వాత ఫేస్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ 75 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఇది కూడా 24 అవర్స్ లో అప్డేట్ అయిపోతుంది, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇలా మనం మీ సేవ కూడా వెళ్ళకుండా మనం ఈ ఆధార్ అప్డేట్ అనేది మన మొబైల్ నెంబర్ అప్డేట్ మన అడ్రస్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది, దీనికి మనకు డీటెయిల్స్ కూడా ఎవరికి షో కాకుండా మనము మాన్యువల్ క్యారీ చేసుకోకుండా ఆన్లైన్ లో కూడా దీన్ని చూపించుకోవచ్చు ఎక్కడైనా సరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.